వైసీపీ నుంచి అటాక్ గురించి తప్పించడం అనేది తప్పన్న. యాక్చువల్లీ ఆయన ఏంటంటే వైఎస్ భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి వాళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇదో ఇట్లా చేయకూడదు ఆల్రెడీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. లేడీస్ పైన అదే మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు కానీ గలీజమైన మాటలు కానీ మాట్లాడొద్దండి. ఈయన ఏం చేశాడు, చేబ్రోలు కిరణ్ అనేటుడు వాడు ఏం చేశాడంటే మాట్లాడినాడు, భారతి ఇట్లా చేసింది అట్లా చేసింది అని గలీజ్ మాటలు మాట్లాడినాడు. ధైర్యం అనకూడదండి. ఇప్పుడు ఆల్రెడీ అతను చేయబట్టి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. సో సడన్గా ఆ మాటలు ఆటోమేటిక్గా వచ్చాయి. సో మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కూడా అట్లా అలాంటి గలీజమైన మాటలు మాట్లాడితే కంపల్సరీ చేసేయాల్సిందే. సో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే బయట ఉంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి ఆయన సేవ్ చేయడానికి అరెస్ట్ చేశారంటారు. నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిల్ అదేదే బోరుగడ్డ అనిల్ కానీ, కుడాల నాని కానీ, పేరుని నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో. అలాంటి వాళ్ళని సేవ్ చేసుకుని ఆయన పక్కన పెట్టుకున్నాడు ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళను సేవ్ చేసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు నేను అనట్లేదు. నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇతను తప్పు చేశాడు. చేబ్రోలు కిరణ్ అనేటోడు తప్పు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, జైల్లో వేసింది.